కాదు నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన అలా చూస్తూ ఉండి ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఇలా ఎందుకు, ఈయన చెన్లో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీడికి, ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కి కూసుకుపోయి గదిలో కూర్చునేవారు. అట్లాగా కలిసారా ఎప్పుడైనా? స్వామి దర్శనం ఇచ్చారు కదా. అంజలిదేవి గారు కూడా చాలా భక్తురాలు. చాలా అంజలిదేవి గారు, జానకి గారు, ఈవెన్ జమున గారు కూడా బాబా భక్తులే. వీళ్ళందరూ కలిసే వెళ్తారు. నాకు కేవీ కృష్ణకుమారి గారు ఉన్నారు, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, ఆవిడ సాలిడ్. కానీ ఏమన్నా అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయండి? అంటే ఆవిడ ఏదో కష్టం వస్తే ఆవిడ తలుచుకుంటుంది అంతే. ఆ తలుచుకున్నందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ టక్ సాల్వ్ అయిపోయేవి. ఒకటే అమ్మ చిన్నప్పుడు ఏమనేది, సత్సంకల్పం బాగుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయిరా, మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి. అట్లాగే ఆవిడకి ఏంది, అట్లాగే నాకు చిన్నవి ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా అయిపోతుంది. తెలుగు భాష మా తెలుగువారి సొత్తు సూర్యకాంతం గారంటే, కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం? తమిళంలో ఒక 5 సినిమాలు చేశారమ్మా, హిందీలో 1-2 చేశారంతే. కానీ అమ్మ తెలుగుని దాటి వెళ్ళలేదు. తమిళ యాక్టర్స్ చాలామంది అమ్మకి దగ్గర. పండరీబాయ్ గారు ఫ్రెండ్ అమ్మకి, తర్వాత మనోరమ గారు వీడు బాగా ఫ్రెండు, శివాజీ గణేషన్. ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు, ప్రసాద ఏవిఎం స్టూడియో. ఏవిఎం స్టూడియోకి వెళ్ళామనుకోండి, 4-5 షెడ్లు పక్కనే ఉంటాయి. ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది, ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది. ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర ఉంటాం, మేము ఖాళీగా ఉంటాం కదా. అందువల్ల ఇందులోంచి అమ్మ స్టార్టింగ్లోనే నేను అందులోకి వెళ్ళేవాడిని. నగేష్ నాకు బాగా నేనంటే ఇష్టం, రాజుబాబు గారికి నగేష్కి నేనంటే ఇష్టం. నగేష్ ఎప్పుడైతే జబ్బట్టుకు పోయేవాడు, జబ్బట్టుకు తీసుకుపోయాడు, వాడు ఆనంతే పోలా అనేవాడు. వాడు కొడుకు పేరు ఆనంద్, అందుకని ఆనందాన్ని పట్టుకుపోయేవాడు అనమాట. పట్టుకుపోయి అందరినీ పరిచయం చేసేవాడు. అదంతా ఉంది అలాగా. అందువల్ల శివాజీ గణేషన్ అంటేనే ఎంజీఆర్ అన్న ఇష్టం నాకు. వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను. అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు. ఎప్పుడైనా వస్తే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్నప్పటికీ పంటారని అనుకేవాడు అనమాట. అల్లాపడి అనేవాడు. అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు చాలా మందితో పరిచయాలు బాగా వచ్చాయి. సో అలా స్ట్రిక్ట్గా ఉండే అమ్మ? స్ట్రిక్ట్గా ఉంటుంది అమ్మ. చదువుకోవాలి, మనం చదువుకుని హోంవర్క్లు అన్నీ చేసామంటే ఎంతో మంచిది. ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది. ఆ రోజు పెద్ద తీసుకెళ్ళి వుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది. ఆవిడ పెద్దగా తింది ఏదండి కాంజీవరం ఇడ్లీ, అలా ఇంకా 2-3 ఉన్నాయి, అలాంటివే తింటుంది. అయినా మాకు పార్టీ ఇచ్చేది. ఎవరైనా ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి, అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్ళి చేద్దామని చేసేది. మాకు వెళ్ళే 2 హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే వుడ్లాండ్స్, దాస్ ప్రకాష్, 2 మంచి శాకాహార భోజనం మంచి ఫేమస్. అవి విశాలంగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉండదు. అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది. అప్పుడు దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి కదా. దాస్ ప్రకాష్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్. సో అలా మరి అంటే ఒకవైపు ట్రెడిషనల్గా తెలుగింట ఉండే పద్ధతులు పాటింపులని ఉంటూ, ఇంకోవైపు సినిమా గ్లామర్, సినిమా ప్రపంచం, అందరూ అగ్రతారలు, ఇక్కడ పెద్ద పెద్ద కార్లు, పార్టీలు ఇవన్నీ ఉంటాయి కదా. అమ్మ మరి ఎలా బ్యాలెన్స్ చేసేవారు రెండింటిని? అక్కడ కాల్ షీట్ మాకు మా అసిస్టెంట్లు లేరు మా ఇంట్లో. మాకు పేరుకి మేనేజర్ ఉంటారని అకౌంట్స్ రాయడం వరకే. కాల్ షీట్లోనూ డైరీల్లోనూ అమ్మ ఎవరిని తీసుకోదు, తనే రాసుకుంటుంది. నేను పెద్దవాడిని, ఆ డైరీలన్నీ నేను రాసేవాడిని. ఎవరో అని, మీరు పలానా ప్రొడ్యూసరు, పలానా డైరెక్టరు, పలానా ప్రొడక్షన్ నెంబర్ను పేర్లు కొంతమంది పెట్టేవారు. ప్రొడక్షన్ నెంబర్ సార్ రాధాకృష్ణ, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, అట్లాగే అన్నీ అనమాట. టెన్షన్గా అందరూ వచ్చి అంటే పద్ధతిగా పేమెంట్లు ఇవ్వడం అవన్నీ. పద్ధతిగా అంటే లాస్ట్ పేమెంట్లు ఎప్పుడు ఫైల్ అయ్యేది, అది వేరే విషయం. అది అందరూ చెప్తారు సార్, అది అందరూ. అది ఎందుకంటే అంటే అంత పెద్ద దిగ్గజాలకు కూడా ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఒకటండి, అది అప్పుడు అమ్మకి తెలియదు, నాకు పెద్ద తెలియలేదు. బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నాకు విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర సుందరరామూర్తి గారు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఏంటంటే సిసి గారు ఉన్నారు, నాకు చాలా క్లోజ్ పడలేదు. సిసి గారు అంటే చాలా క్లోజ్, నా సొంత కొడుకులో చూసుకుంటాడు ఆయన. వచ్చి నాకు 20 రూపాయలు కావాలనేవాడు, ఇచ్చేసేవాడు. నేను 2-3 రోజులు ఆగో చెక్ తెచ్చి ఇచ్చేవాడు. ఇది ఎప్పుడు పాస్ అయితే అప్పుడు డబ్బు తీసుకునేవాడు. అట్లాగా వేటూరు సుందరరామూర్తి గారు, బాబు నాకు డబ్బు ఇవేయా అనేవాడు. ఏమండి అనేవాడు. వాడు చెక్ ఇస్తాడయ్యా, చెక్ ఇదిగో ఇచ్చాడు చూడు, పోస్ట్ డేట్ వేసి, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, డబ్బు ఇచ్చేస్తావా అనేవాడు. సరే అని క్లిప్కి పెట్టుకుని డబ్బు ఇచ్చేసేవాడిని. ఎంతండి ఆ కాలంలో 100-150. పైగా నా జీతం నాకు అలాగే ఉంచేవారు. నా జీతం తీసుకునేవారు కదా ఆవిడ నా జీతం ముట్టుకోవాలని చెప్పి నేను ₹1 నోట్లు, ₹2 నోట్లు, ₹5 నోట్లు, ₹10 నోట్లు కొత్తగా తీసుకెళ్ళేవాడిని నా జీతాన్ని. అలా చూసి దాంట్లో కావాల్సిన ఒక కట్ట తీసుకుని దానికి తగ్గట్టు మీద ఓ ₹50, ₹100 వేసి నాకు డబ్బులు ఇచ్చేసేది. సో ఈ డబ్బులు నాకు ఉండేవి. నాకు అక్కడ ఏం పెద్ద అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా నాకు. దానివల్ల ఇది ఎవరికైనా ఇచ్చినా నాకు తెలిసిపోతుంది. ఆ చెక్కు వాళ్ళు టీటీ వస్తుంది, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ టీటీ వచ్చిన వెంటనే అకౌంట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ చెక్కులు పాస్ చేసేవాడిని. ఫస్ట్ వీళ్ళది అయిపోయేది అనమాట. అలాగే శ్రీలక్ష్మి గారు, ఆవిడది అంతే. ఈయన తర్వాత శ్రీధరు, సంగీత,
వీళ్ళందరూ చాలామంది, ఒకళ్ళు చెప్పలేము, చాలామంది వాళ్ళు చెక్కులు. పెద్ద అమౌంట్లు మనం ఏం చేయలేము, చిన్న అమౌంట్లు అయితే పర్లేదు, మన లిమిట్లో మనం ఎంతవరకు ఉందో అంతవరకు చేసేసేవాళ్ళు. పైగా వీళ్ళందరూ కొంచెం ఆప్యాయంగా మాట్లాడతారు. అదే వాళ్ళకి ఇచ్చేవాడు కానీ నాకు అంటే లేదండి అలా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరని తప్పించుకునేవాడిని. వాళ్ళకి ఏదో ఎప్పుడో ఒకసారి సాయం కింద నా చేతిలో జేబులో ఉంటే 100 రూపాయలు ఇచ్చానంటే 200 రూపాయలు ఇచ్చాను, అంతకని లేదండి అని తప్పించు. దానివల్ల 2-3 నా మీద అరిచారు కూడా, నువ్వు వాళ్ళకంటే ఇస్తావు వీళ్ళకంటే ఇస్తామని. అలా కూడా ఉన్నాయి. కానీ వీళ్ళందరూ నన్ను ఆప్యాయంగా అభిమానంగా పిలిచేవారు, వచ్చేవారు, ఆశీర్వదించేవారు. అందరు పెద్దవాళ్ళు కదా, అవునవును, బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అయిపోతే వాళ్ళకి ఏంటంటే రిలాక్సేషన్. ఒక కొత్త వ్యక్తితో కొత్త అభిమానంగా మళ్ళీ చిన్న కుర్రాడితో మాట్లాడుతున్నాను. రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, వీళ్ళందరూ అలాగే. అమ్మగారు నాన్నగారు ఎలా ఉండేవారు అంటే, అమ్మగారు ఒక పెద్ద నటి, సో నాన్నగారు ఆయన ఎలా చూసేవారు? అడ్వకేట్. ఆయన ముందు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవారు, తర్వాత మెడ్రాస్ వచ్చేసి మామూలుగా అడ్వకేట్గానే ఉన్నారు. బాగా చూసేవారు. ఆయన ఫీల్డ్ అయిందండి, ఆయన లాకి సంబంధించింది, వాటికి టైంకి సంబంధించి ఆయనది. అమ్మ ఫీల్డ్ అమ్మది. మామూలుగా ఈ భోజనం పెట్టడం కానీ ఇతరత్ర కానీ అన్నీ బాగానే ఉండేవి. ఎక్కడ ఆయన ఫుల్ ఫ్రీడమ్ అమ్మకి ఇచ్చాడు, అమ్మ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇద్దరికి కామన్ ఏరియా అంటే నాటకాలు, పాటలు. పాటలు కూడా పాడేవారు? అమ్మ పాడేవారు కాదు, పాటలు వినేవాళ్ళం. పైగా ఈ 80లోనో 82లోనో ఇది వచ్చింది, 78 VCRలు VCPలు వచ్చాయి, క్యాసెట్లు. అక్కడి నుంచి సినిమాలు చూడడం బాగానే ఇంట్లో మొదలెట్టాం. సినిమాలు వేసుకుని చూసేవారు. చూసి ఏమనుకునేవారు? బాగునేది అప్పుడు ఆ కాలంలో. ఇలా చేసామన్నమాట, ఇలా చేసామని అనుకునేవారు. అందరం కలిసి కూర్చొని చూసుకునేవాళ్ళు. ఒకే రూమ్లో మాకు ఏసీ ఉండేది, అక్కడే పెట్టుకుని అక్కడే చూసుకుని చేసేవాళ్ళు. కానీ ఉంటే అందరు కలిసి తినాలమ్మా, అందరు కలిసి ఉండాలి. ఈవెన్ ఆదివారం సినిమా డైలాగులు విన్నా కూడా మేము అందరు చుట్టూ కూర్చునే వెళ్ళేవాళ్ళం. మధ్యలో రేడియో ఉండేది, ఆ రేడియోలో వినేవాళ్ళం. సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు, అది ఆ సినిమా అలాగే వినేవాళ్ళం, చూసేవాళ్ళం కాదు వినేవాళ్ళం. ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది కదా? ఉంది, అనుబంధం. అంటే నాటకాలు వేశారా? రేడియో నాటకాలు కొన్ని వేశారు, స్పీచ్లు కొన్ని ఇచ్చారు అమ్మ. దాని వెతికాను నేను, కొన్ని దొరికాయి, నా పుస్తకంలో కూడా రాశాను నేను, కొన్ని దొరకలేదు మాకు. మనకి ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా సార్? లేదు, అసలు ఆ ఒక్కటే ఉంది, ఆడియో కాదు, వీడియోనే ఉంది. ఆకాశవాణి వాళ్ళు చేశారు, ఏం చేశారు, విజయదుర్గ గారు పంపించారు. ఆ కాఫీ కప్పు పెట్టేసి వెళ్తుంది, ఇదే మంచం మీద అప్పుడు మాకు ఫ్రంట్ రూమ్లో ఉండేదన్నమాట. ఆ అమ్మాయి ఏమో ఇలా బోర్లా పడుకుని పుస్తకం చదువుతూ కూర్చుంది, కాలు పైకి ఎత్తి పెడుతుంది ఇలాగా. అప్పుడు కాఫీ కప్పు తెచ్చి దాన్ని పెట్టేసి, అత్తగారిని అంటారు, చూడు కాఫీ ఇచ్చాను, కాఫీ కూడా ఇవ్వలేదా అంటారు అని చెప్పి దాన్ని పెట్టేసి చచ్చిపోతుంది. ఆ పిల్లల్ని తీయండి, వెళ్ళిపోతుంది.